నమస్కారం అమ్మ. అమ్మ నమస్తే. ఎందుకని మన కేవలం అది కూడా హైదరాబాద్ డిస్టిక్లోనే గుడుల మీద దాడులు జరుగుతూనే ఉంది అంటే హిందువుల బలహీనత అంటారా, లేకపోతే అవతల వాళ్ళు రెచ్చిపోయిందనం అంటారా? హిందువుల బలహీనత కాదమ్మా, మన హిందువులో ఉన్న రాక్షసులు కొంతమంది ఉన్నారు. హిందువులో కూడా కొంతమంది రాక్షసులు ఉన్నారనమాట. ఆ రాక్షసులు ఇచ్చే ఒక ప్రోత్సాహ ఈ ఏదైతే బలాన్ని ఇస్తున్నారో వాళ్ళకి, దాంతో గుడిలన్నీ ఎన్నుకొని నిన్నటి రోజున కావాలని అయోధ్యలో కూడా సేమ్ ఇదే విధంగా జరగడం జరిగింది. అయితే అది లక్కీలు ఏంటంటే అది ముందే పసిగట్టేసి దాన్ని ఆపడం జరిగింది. కానీ అదే విధంగా మన సెంటర్ ఒక హార్ట్ ఆఫ్ ద సిటీ మల్కాజ్గిరిలో ఈరోజు ఎవడైతే ముస్లిం నా కొడుకు వచ్చేసి చేసిన పనికి పోలీసులు చేస్తున్న తీరుకైతే అస్సలు నచ్చట్లేదు. ఇవాళ రోజు నేను ఇదే పోలీసులో అడుగుతున్నా, వాళ్ళ పోలీస్ స్టేషన్లో ఇదే పని చేస్తే ఊరుకుంటారా? ఎఫ్ఐఆర్ చేస్తారా, కొడతారా, లేకపోతే వాడు తినిపిస్తారా, వాళ్ళని కూర్చోబెడతారా? ల్యాండ్ ఆర్డర్ వాళ్ళ చేతిలో తీసుకుంటారా, తీసుకోరా? అంటే మనం చూస్తుంటే ఒకటి తర్వాత ఒకటి మరొక ముందే జరుగుతూనే ఉన్నాయి. అంటే ఉన్న ప్రభుత్వం నిర్లక్ష్యం అంటారా? వీళ్ళేం మనల్ని ఏం చేస్తారు, జరిగిన ఘటన 10 రోజులు మర్చిపోతారు, తర్వాత చల్లబడిపోతారు అన్న వాళ్ళది వెనకాల ఉన్న బలం అంటారా? ఒకటి రూలింగ్ పార్టీ ఎప్పుడైతే ముస్లిమ్స్కి మద్దతు ఇచ్చుకుంటూ అటు క్రిస్టియన్స్కి మద్దతు ఇచ్చుకుంటూ 3 రిలీజియన్స్ని డివైడ్ చేసిండ్రు. యాక్చువల్గా ఉన్న సీఎం గారు ఏం చేయాలంటే ముగ్గురిని కూడా దగ్గర తీసుకొని ఈక్వల్గా నడిపియాలి. ఒకరికి ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కానీ ఓటు రాజకీయంతో వాళ్ళని పెద్దెత్తున చేసి ఒక పక్కన ఇంకో రిలీజియన్ పెద్దెత్తున చేసి హిందువులకి అసలు ముట్టుకుంటేనే నాకు ఓటు బ్యాంకు పోతుందా అన్న తీరులో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. కాబట్టి భయం అనేది లేదు. ఇప్పుడు కమిషనర్ గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను ఏంటంటే, మీకు కోపం ఎందుకు రావట్లేదు? డ్రెస్ గురించి వస్తుందా? నేను ఒప్పుకుంటా, డ్రెస్ గురించి వస్తుంది అనుకుందాం. కానీ ఒక హిందూ కదా, అదే కమిషనర్ ఆఫీస్లో ఇదే పని చేస్తే ఊరుకుంటారా? ఇదే కమిషనర్ గారు ఊరుకుంటారా? అంటే అప్పుడు లా అండ్ ఆర్డర్ గుర్తుకొస్తుందా, ఎఫ్ఐఆర్ అవుతుందా? దీనికి ఆన్సర్ ఏమోనండి, మేము పక్కకు జరిగిపోతాం. అదే ముస్లిం అతను వచ్చి నీ ఇంట్లో పోతే చేస్తే నువ్వు ఊరుకుంటావా? కొడతావా? కొడతాడు కదా. మా దగ్గర నుంచి వాడిని తీసుకొని పోయినావు, నేను ఎఫ్ఐఆర్ చేసిన, నేను ఈ సో అండ్ సో సెక్షన్ పెడతా. ఎవరికి కావాలి ఆ సెక్షన్లు? ఎవరికి కావాలి? అంటే ఎవరినైనా కాపాడాలని ఉద్దేశం, తన మతి సీమితం లేకుండా ఇట్లా చేశారని ప్రతిసారి ఇదే ఏమంటే, మన దగ్గర బంగ్లాదేశ్ నుంచి రోహింగాలు ప్రతి ఒక్క దేశాల నుంచి ఇక్కడ వచ్చి ఉన్నారు. ఈ పోలీసుల వైఫల్యం, వాళ్ళు ఈ రెంట్లలోకి తీసుకొని ఉన్నారు. వీళ్ళని ఎతికి బయటికి తీసుకొని వచ్చే ధైర్యం లేదు. పాస్పోర్ట్స్ అన్నీ కూడా ఫేక్ పాస్పోర్ట్స్ ఉన్నాయి, ఓట్లు కూడా ఫేక్ ఓట్లు ఉన్నాయి. వీటిని ముట్టుకోవాలంటే వాళ్ళకి ధైర్యం రావట్లేదు పోలీసులకి. ఇప్పుడు ఉన్నవాడు ఎక్కడ వాడు అడ్రస్ అనేది కనుక్కుంటే గుట్టు తీస్తే మొత్తం బయటకు వస్తుంది. ఇప్పుడు ఉన్నోడిని పట్టుకొని 4 దన్నుతే మొత్తం వాడు వెనకాల ఉన్న బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఉంది. వాళ్ళని పట్టుకుని అన్నారు. అంతకుముందు మనకి సికింద్రాబాద్ లో జరిగినప్పుడు కూడా పట్టుకున్నారు కదా, అప్పుడు ఇలాంటి ఏమి బయటికి రాలేదు, మతి సీమితం లేదన్నారు. ఇప్పుడు ఆ కేసు ఎక్కడ దాకా వెళ్ళిందో ఎవరికి కూడా తెలియదు. నేను అదే చెప్తున్నా, ప్రభుత్వము ఇట్లాంటి వాటికి ముందే పోలీసులకి గైడ్ లైన్స్ ఇస్తుంది. మీరు అక్కడ ఎవరు హిందూస్ గొడవ చేసినా చూస్తూ ఉండండి, వాళ్ళని కొట్టకండి, వాళ్ళని మామూలుగా తిప్పండి జీప్లో, వాళ్ళని ఏమనకండి. సెంటిమెంట్గా 4 రోజులు అరుస్తారు. ఎందుకంటే పిచ్చోళ్ళం కదా, మేము ఫస్ట్ పిచ్చోళ్ళం, మేము 4 రోజులు అరుస్తారు. దాని తర్వాత వాళ్ళ పట్నం వాళ్ళు వెళ్ళిపోతారు. మీరు ఎవరు ఇది చేయకండి అని చెప్పి చేసే లెక్కలకి ఇప్పుడు జరుగుతున్న పద్ధతికి పోలీసుల వైఫల్యమే. సో మీరు ఇప్పుడు ఈ ఘటన అతనికి ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటున్నారు మీరు? అంటే మామూలుగా అందరూ ఉరిశిక్ష పడాలి, లేదా మాకు అప్పచెప్పండి నరబలి ఇస్తామని చెప్పని అంటున్నారు. మీరు అంటే లాగే వదిలేస్తారా? ఎప్పుడైతే నాకు ఆన్సర్ పోలీసు వాళ్ళు ఇస్తారో, పోలీస్ స్టేషన్లో ఇదే పని చేసిన, కమిషనర్ ఇంట్లో జరిగినా లేదా కమిషనర్ గారి ఆఫీస్లో జరిగినా, ఆయన ఏమైతే చేస్తా అంటాడో నేను అదే చేస్తా. ఓకే.